కామకోటి అంటారు. కామకోటి అంటే కామము అంటే కోరిక, కోటి అంటే హద్దు. కోరికలకి చిట్ట చివరి హద్దు ఏది అంటే ఇక అడగడానికి శరీరమే లేకపోవడం. కోరికలు ఎప్పుడు అడగగలరు? శరీరం ఉంటే ఏమైనా కోరికలు అడగగలరు. ఇక శరీరమే లేని స్థితి మోక్షస్థితి. ఇక తాను ఆత్మగా నిలబడిపోగలగడం. అటువంటి స్థితిని కూడా ఇవ్వగలిగినది ఎవరో ఆమె కామకోటి కామాక్షి. అంటే ఆ తల్లి ఏదైనా ఇవ్వగలదు. మోక్షమునే ఇవ్వగలిగిన తల్లికి మిగిలినవి ఇవ్వడం పెద్ద కష్టమా? అన్ని చెయ్యగలిగినటువంటి తల్లి, నేను తల్లి అననివ్వండి, తండ్రి అననివ్వండి, భగవంతుడికి లింగభేదం లేదు. అటువంటి భగవంతుని యొక్క ఉపకారము, గుణ విభూతులు, రూపము, వీటిని స్మరించడం భక్తి లోపల గట్టిగా ఏర్పడితే ఆయనకి కృతజ్ఞత చెప్పకుండా మీరు ఉండలేరు. మీ మనసులో మీకు ఎవరో ఒకరు మహోపకారం చేశారు, ఆయన ఆ ఉపకారం చేసి ఉండకపోతే అసలు నాకు జీవితమే లేదు, నాకు ఈ భిక్ష పెట్టిన వారు ఆయన, నేను ఇవాళ ఇలా ఉన్నానంటే ఆయన కారణం అన్న అభిప్రాయం ఉందనుకోండి, మీరు ఆయనని స్మరించకుండా ఉండలేరు. మీకు ఆయన జ్ఞాపకానికి వస్తారు. ఆయనని స్మరించినప్పుడల్లా మీరు మనసులో గౌరవ భావంతో ఆయనకి నమస్కారం చేయకుండా ఉండలేరు. ఎందుకనంటే మీకు అటువంటి గొప్ప భక్తి ఆయన యందు ఏర్పడి ఉన్నది. భగవంతుడి విషయంలో కూడా అంతే. భగవంతుడు చేసేటటువంటి ఉపకారములకు తిరిగి ప్రత్యుపకారం చెయ్యడం మనకి సాధ్యం కాదు. కానీ భగవంతుడు చేసేటటువంటి ఉపకారములకు కృతజ్ఞత చెప్పడానికే భక్తి, పూజ అని పేరు. తిరిగి ఆయనకి కృతజ్ఞత చెప్పే ప్రక్రియ భగవంతుడి విషయంలో ప్రారంభం కాకపోతే అసలు ఇక అన్ని ఉపకారాలు చేసేవాడు నీకు లోకంలో ఎవరు ఉన్నాడు కనుక, ఎవడు లేనప్పుడు, ఆయనతో సమానుడి లేనప్పుడు నువ్వు ఎవరి పట్ల కృతజ్ఞతగా ఉండగలవు? అసలు ఈ శరీరం ఉందంటే ఆయన కారణం, ఇది ఊపిరి పీలుస్తోందంటే ఆయన కారణం, ఇది నిలబడుతోందంటే ఆయన కారణం. అటువంటి శరీరాన్ని కాపాడుతున్న వాడెవరైతే ఉన్నాడో అటువంటి వాణ్ణి స్మరించకుండా, కృతజ్ఞత చెప్పకుండా ఉండలేము. ఆయనకే చెప్పలేకపోతే, ఆయన చేసినటువంటి ఉపకారాన్నే గుర్తించలేకపోతే ఇక ఎవరు చేసిన ఉపకారాన్ని మాత్రం గుర్తించగలరు, ఏది మాత్రం గుర్తుపెట్టుకోగలరు? అందుకని కృతజ్ఞత ఎవరితో ప్రారంభం చేస్తారంటే భగవంతుడితో ప్రారంభం చేస్తారు. పూజ భగవంతుడికి ప్రతిరోజు విధింపబడింది. దేనికి విధింపబడింది? పూజ అన్న మాటలో కృతజ్ఞత చెప్పడానికి చేసే ప్రక్రియ ఏమి అంటే 16 ఉపచారములు చేస్తారు. ఏం 16 ఉపచారాలే ఎందుకు చేయాలి? 32 చేయకూడదా, 108 చేయకూడదా అంటే నిజానికి 64 ఉపచారములు చెయ్యాలి భగవంతుడికి. చతుష్ట్యుపచారాఢ్య అని లలితా సహస్రంలో అమ్మవారికి పేరు. 64 ఉపచారములు ఉన్నాయి. ఈ 64 ఉపచారములు నిజానికి ప్రతిరోజు అందరూ చెయ్యడం అంత సాధ్యమైనటువంటి విషయం కాదు. ఎందుకనంటే అమ్మవారికి నైవేద్యం పెడితే ఉచ్ఛిష్ట పాత్ర కూడా సమర్పణం చేయాలి. ఆ ఉచ్ఛిష్ట పాత్ర అంటే ఏదైనా తింటున్నప్పుడు గింజ రావచ్చు నోట్లోకి. మనం ద్రాక్ష పండు నైవేద్యం పెట్టామనుకోండి, ఆవిడ ద్రాక్ష పండు తింది, గింజ వచ్చింది, ఎక్కడ ఉమ్ముతుంది ఆవిడ? మీరు నైవేద్యానికి పళ్ళెం పెట్టారు, ఆ పళ్ళెంలోనే ఉమ్ముతుందా? ఉమ్మలేదు. అందుకని ఒక ఉచ్ఛిష్ట పాత్ర అంటే ఆవిడ గింజ ఉమ్మడానికి కూడా ఒక పాత్ర సమర్పణం చేస్తారు. అట్లాగే ఆవిడకి స్నానానికి పూర్వాంగం ఉంటుంది. మీరు దేవీ చతుష్ట్యుపచార స్తోత్రము అని శంకరాచార్యులు వారు రచన చేశారు. అట్లాగే అమ్మవారికి ఎట్లా ఉపచారములు చెయ్యాలో కూడా ఆయన అనేక స్తోత్రములలో చెప్పారు. అమ్మవారికి స్నానం చేయించే ముందు అంటే అభిషేకం చేయించే ముందు బొగడ పువ్వు, పసుపు, కుంకుమ, వెన్న, కస్తూరి ఇటువంటివన్నీ తీసుకొచ్చి ముద్ద చేస్తాడు. ముద్ద చేసి ఆవిడికి శరీరం అంతా అలదాలి. ఆ అలదుతున్నప్పుడు నిజానికి కుమారీమణులు వచ్చి అక్కడ నృత్యం చేయాలి. నృత్యం చేస్తుండగా అలది అభిషేకం చేయాలి. ఇవన్నీ చేయగలమా? ఇవన్నీ సాధ్యమా పూజలో? అందుకని 64 ఉపచారములు చేయడం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి 16 ఉపచారములు ప్రధానంగా నువ్వు చేయవలసిందే పూజలో అన్నారు. ఏం 16 ఎందుకు చెయ్యాలి
అంటే మనకి చాంద్రమానము అంటే 16 తిథులు శుక్లపక్షంలో, 15 తిథులు కృష్ణపక్షంలో, 16వది పౌర్ణమ అమావాస్య. 16 తిథి వచ్చింది అంటే గుర్తేమిటంటే శ్రీకళ, నైసర్గిక కళ అంటారు. ఆ కళ వచ్చింది అంటే చంద్రుడు పూర్ణబింబం అవుతాడు. బాగా క్షీణించిపోయిన చంద్రుడు పౌర్ణమి నాడు ఏ కళ 16వ కళ వచ్చిన చేరిన తరువాత పూర్ణబింబమయ్యాడో అట్లా అజ్ఞానంతో పుట్టిన మనిషి పూర్ణుడు కావాలి అంటే 16 ఉపచారములు చెయ్యడం మొదలు పెడితే క్రమక్రమంగా నీకు తెలియకుండానే నువ్వు పూర్ణుడవుతావు. అందుకని 16 ఉపచారములు తప్పకుండా చేయమన్నారు. ఈ 16 ఉపచారాలే మొట్టమొదటిది ధ్యానము, ఆవాహనము, ఆసనము, వాజ్యము, అర్ఘ్యము, ఆచమనీయము, స్నానము, వస్త్రము. ఒక్కొక్కసారి యజ్ఞోపవీత సమర్పణం కూడా ఉంటుంది స్వామికి. యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం. నిజానికి మీరు పూజా విధానంలో గమనిస్తే మంత్రపుష్పం దగ్గరికి వచ్చేటప్పటికే ఆ పూర్ణత్వం ప్రతిపాదింపబడుతుంది. ఎందుకనంటే అక్కడికి వచ్చేటప్పటికే ఒక రహస్యాన్ని చెప్తారు. నాణ్యబంధాయనాయ విద్యతే. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నువ్వు ఇట్లా ఆయన వేరని చేసిన పూజ మార్గము కాదు. ఎక్కడున్నాడు అంటే నిజానికి నీ ఎదురుగుండా ఉన్న పటంలోనూ మూర్తిలోనూ లేడు. నీవారస్సు కవత్తన్వి పీతాభాస్వత్యనూపమా నాభ్యాము పరితిష్టతి. బొడ్డులో చిటికిన వేలు పెట్టుకుని బొటన వేలు పైకి పెడితే ఆ బొటన వేలు ఎక్కడ తగులుతోందో అక్కడ నీవారస్సు కవత్తన్వి, వడ్డు గింజల యొక్క చివరి భాగం పెట్టి ఇలా గీరితే ఎలా గీరుకుంటుందో అంతటి వాడై కాంతి ఊర్ధ్వమూల మధశాయి, పక్కలకి కిందకి పైకి ఆ కాంతి కొడుతుంటే ఇంద్రియములన్నీ పనిచేస్తున్నాయి. శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో అంటారు, నానా చిత్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. ఒక కుండకి 9 కన్నాలు పెట్టి ఒక దీపం వెలిగించి కుండని బోర్లిస్తే ఈ కాంతి 9 కన్నాల్లోంచి పైకి వస్తుంది. నిజానికి అది కుండకి సంబంధించిన కాంతి కాదు, దీపము యొక్క కాంతి కుండ 9 కన్నాల్లోంచి వస్తుంది. అట్లా ఇంద్రియములన్నీ పనిచేస్తున్నాయి, శరీరము పనిచేస్తోందంటే లోపల వడ్డుగింజ ములుకంత పరమాత్మ వెలుగుతుంటే ఆ చైతన్యము పడిన కారణం చేత శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఆ వెలుగొక్కటి లేదా, ఆ దీపము నిధనమైందా, కుండ అంతా కటిక చీకటి. కుండ ఉన్నా 9 రంధ్రాలున్నా కాంతి వెదజల్లబడదు. అట్లా పరమాత్మ లోపల ఉండి అన్ని అవయవముల మీదకి, అన్ని ఇంద్రియముల మీదకి చైతన్యాన్ని, కాంతిని ప్రసరింపచేస్తున్నాడు. అట్లా ఉన్న పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మయే యథార్థ స్వరూపం. నువ్వు ఎదురుగుండా పెట్టుకున్నటువంటి పటమో మూర్తో కాదు, ఇక్కడే ఉన్నాడు అన్నది తెలుసుకుంటే నిజానికి నువ్వు అసలు రహస్యాన్ని తెలుసుకున్నట్టు అని. నాణ్యబంధాయనాయ విద్యతే, అది తెలుసుకోవడం సత్యం తప్ప మిగిలినదంతా దాని కొరకు ప్రాతిపదిక తప్ప. అది సత్యమని ఆగిపోకు, ఉపనిషత్ దగ్గరికి వెళ్ళు, జ్ఞానము తెలుసుకో ఉంటుంది పూజ. అందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే 16 ఉపచారములు మీరు చేసినప్పటికీ పూజలో మిగిలిన ఉపచారముల యొక్క పేర్లు చెప్పరు. మీరు శివార్చన చెయ్యండి, విష్ణువార్చన చెయ్యండి, అమ్మవారి పేరు చెప్పండి, ఏ పేరు చెప్పి పూజ చేసినా పూజలో ప్రధానంగా మిగిలిన ఉపచారముల యొక్క పేర్లు ఉండవు. ఏదో తాంబూల నీరాజనాదులతో కలిపి అట్లా చెప్పరు. ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అంతే. ధ్యానము, ఆవాహనము అన్న 2 ఉపచారములు ప్రధానంగా చెప్పి అటువంటి షోడశోపచారములు 16 నేను చేయుచున్నాను అని చెప్తారు. ఏమిటంత ప్రాధాన్యత ధ్యాన ఆవాహనములకు ఎందుకు వచ్చింది అంటే
ధ్యానం అన్న మాటకు అర్థం ఏమిటంటే మనస్సుని పరిపూర్ణంగా దాని మీద కేంద్రీకరిస్తున్నారని గుర్తు, దాన్ని ప్రారంభం చేశారని గుర్తు. అట్లా ప్రారంభం చెయ్యడం కోసమే కేశవ, నారాయణ, మాధవ అన్న నామాలతో ఆచమనీయం చేసి ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం చెయ్యడం అంటే ముక్కు పట్టుకోవడం కాదు. ఊపిరి ఒక ముక్కు రంధ్రంలోంచి పీల్చి వేరొక ముక్కు రంధ్రంలోంచి విడిచిపెట్టి ఎందులోంచి విడిచిపెట్టారో అందులోంచి తీసి మళ్ళీ రెండో దాంట్లోంచి విడిచిపెడతారు. ఊపిరిని నియంత్రిస్తే మనసు నిలబడుతుంది. మనసు వేగం దేని వలన పుంజుకుంటుంది అంటే ఊపిరిని బట్టి పుంజుకుంటుంది. అందుకే కోపం బాగా వచ్చిందనుకోండి, ఊపిరి బాగా వేగంగా తీసి వదిలిపెడతాడు. అంటే అంత వేగంగా మనసు కదిలిపోతోందని గుర్తు. బాగా కామోద్రిక్తుడై ఉన్నాడు అనుకోండి, అప్పుడు కూడా ఊపిరి వేగంగా తీసి విడిచిపెడతాడు. అంటే మనసు బాగా కదిలిపోతుంది కామక్రోధాదుల యందు. భగవత్ పూజ సాత్వికం. భగవంతుణ్ణి పూజ చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా నేను ఏది చెప్తున్నానో అది చూడగలగాలి. మనసు అత్యంత ప్రధానం పూజలు. అటువంటి మనసుని నిలబెట్టడం కోసం ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రిస్తారు. ఆ నియంత్రించడానికి ప్రాణాయామం చేసి అప్పుడు కలశారాధన చేసి పూజాం కరిష్యే, నేను ఏదో ఉమామహేశ్వర పూజాం కరిష్యే, లక్ష్మీనారాయణ పూజాం కరిష్యే, మీరు ఏం చేస్తున్నారో అది చెప్తారు. చెప్పి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ధ్యాన ఆవాహనాదులు ప్రధానములు. ధ్యానం అన్న మాట ఎందుకంటారంటే నిజానికి భగవంతుడికి రూపం ఉండదు. భగవంతుడు అన్న మాటకి మీరు ఒక పేరుగా అన్వయం చేసి చెప్పేటప్పుడు అర్థం ఏమిటంటే ఆయన సర్వవ్యాపకుడు అని గుర్తు. ఆయన అంతటా వ్యాపించి ఉన్నవాడు. అంతటా వ్యాపించి ఉన్నవాడు ఒక రూపంతో ఎట్లా ఉంటాడు, ఒక పేరుతో ఎట్లా ఉంటాడు? అట్లా ఉండే అవకాశం లేదు. సర్వవ్యాపి. అందుకే మీరు విష్ణువు అన్నారు అనుకోండి, విష్ణువు అన్న మాటకు అర్థం ఏమిటంటే అంతటా వ్యాపించినవాడు. శివ అని మీరు అన్నారు అనుకోండి, అంతటా వ్యాపించినవాడు. విష్ణువు ఎక్కడున్నాడు అని అడిగాడు హిరణ్యకశిపుడు. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అన్నాడు ప్రహ్లాదుడు. ఇక్కడ అక్కడ ఏమిటి గారు అంతటా వ్యాపించి ఉన్నాడు అన్నాడు. అది నిజం చేశాడు. ఎక్కడ చూపుడు వేలు పెడితే అక్కడి నుంచే నరసింహావతారంగా బయటకు వచ్చాడు. హరి సర్వాకృతులంకలండనచు ప్రహ్లాదుండు భాషింప, ఎందుడు లేడు లేడనుచు సుతుం దైత్యుండు తజ్జింప, శ్రీ నరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్. భగవంతుడు లేడు 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 అని హిరణ్యకశిపుడు అంటుంటే, ఉన్నాడు 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 అని కొడుకు ప్రహ్లాదుడు అంటుంటే, ఎక్కడున్నాడు చూపించమంటే అంతటా ఉన్నాడంటే చూపుడు వేలు హిరణ్యకశిపుడు ఎక్కడ పెడితే అక్కడి నుంచి రావడం కోసం ఒక స్తంభం వంక చూపిస్తే ఆ స్తంభంలోంచి ప్రకటనమయ్యాడు. అయ్యేటప్పుడు ప్రహ్లాదుడి యొక్క మాట నిజం చేశాడు. అంతటా ఉన్నాడన్న ప్రహ్లాదుడి మాట నిలబడింది. అవతల బ్రహ్మగారు ఏ వరం ఇచ్చాడో ఆ వరాన్ని కూడా నిలబెట్టాడు. బ్రహ్మగారు వరం ఇచ్చినప్పుడు గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిని మృత్యువులీని జీవనము లోకాధీశ ఇప్పించవే అని అడిగాడు హిరణ్యకశిపుడు బ్రహ్మగారిని. ఇంట్లో కాదు, బయట కాదు, బ్రతికున్నది కాదు, మరణించినది కాదు, జంతువు కాదు, లేకపోతే గంధర్వులు కాదు, యక్షులు కాదు, కిందెళ్ళు కాదు, కింపురుషులు కాదు, దేవతలు కాదు, అస్త్రము కాదు, శస్త్రము కాదు, పంచభూతములు కాదు, అట్లాంటి దాని చేత మరణిస్తానన్నాడు. అందుకని నరుడు కాదు, మృగం కాదు నరసింహం, పగలు కాదు, రాత్రి కాదు, ప్రదోష వేళ, ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, ప్రాణం ఉన్నది కాదు, ప్రాణము లేనిది కాదు, గోళ్ళు పెరుగుతూ ఉంటాయి, కత్తిరించేస్తే బాధ ఉండదు, అటువంటి గోళ్ళు వాటితోటి హిరణ్యకశిపుడిని సంహరించాడు. అంటే అటు ప్రహ్లాదుడి మాట నిజం చేశాడు, అటు హిరణ్యకశిపుడికి బ్రహ్మగారిచ్చిన వరాన్ని సత్యం చేశాడు. రెండిటిని సత్యం చేస్తూ నృసింహావతారంగా ఆవిర్భవించాడు. అంతటా నిండినవాడు ఒక రూపంతో వచ్చాడు. కాబట్టి విష్ణు. శివుడంటే శివుడు కూడా అంతే, అంతటా వ్యాపించి ఉన్నవాడు ఒక లింగాకృతిని పొంది కనపడుతున్నాడు.
అంతటా నిండిపోయిన వాడు ఇలా తగ్గుతూ 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 వచ్చి ఒక చిన్న శివలింగం రూపంలో కనపడతాడు. అందుకే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు యజుర్వేదంలో ప్రార్థనా శ్లోకంలో ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళాశ్చండ కోదండహస్తాః ద్రక్షా రుద్రాక్షమాలాసులలితవపుషశాంభవామూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్. పాతాళం కన్నా కింద నుంచి బ్రహ్మాండముల పై వరకు ఎవరు వ్యాపకత్వము చేత నిండిపోయాడో ఆయన శివుడు. అప్పుడు ఎవరు భగవంతుడంటే అంతటా నిండిపోయిన వాడెవరో ఆయన భగవంతుడు. అంతటా నిండిపోయిన వాడిని పూజ ఎలా చేస్తారు? చేయలేరు. అందుకని నేను ఆయన ఈ రూపంతో ఉంటాడని మనసులో భావన చేస్తున్నాను. మీరు ఏ రూపాన్ని గట్టిగా పట్టుకుని అలా మీరు కోరుతున్నారో అలా కనపడడం భగవంతుని యొక్క గొప్పతనం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, పరమ పవిత్రమైన జీవనం కలిగి భక్తి తత్పరులైనటువంటి భక్తులు ఏ రూపంతో కనపడమని భగవంతుడిని అడిగారో ఆ రూపాన్ని పొందుతాడు. ఎందుకనంటే అసలు ఆయనకి రూపం లేదు కాబట్టి. ఓ రూపం ఉన్నవాడు ఆ రూపం తప్ప ఇంకో రూపం ఎలా పొందుతాడు? ఆయనకి ఏ రూపం లేదు కాబట్టి ఒక రూపం పొందుతాడు. అందుకే నేను భగవంతుణ్ణి ఈ రూపంతో నాకు కనపడమని నేను ప్రార్థన చేసి ధ్యానం చేస్తున్నాను. నాకు ఇలా కనపడాలి భగవంతుడు అని మీరు ఏ రూపంతో కనపడమని అడుగుతున్నారో అది ధ్యానం. అది ఎదురుగుండా ఉన్న మూర్తి అదే ఉంటుంది. మీ మనసులో మీరు కందులు మూసుకుని అటువంటి మూర్తిగా భగవంతుడు నా కందుల ముందు నిలబడుగాక అని ప్రార్థన చేస్తారు. అప్పుడు మీరు విష్ణువుని ప్రార్థన చేస్తున్నారనుకోండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురీశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటే శివుణ్ణి ప్రార్థన చేస్తున్నారనుకోండి. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగీవహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయుతవహం సాంకుశం వామభాగి నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి అంటారు. ఏ మూర్తిని మీరు పూజ చేస్తున్నారో ఆ మూర్తిగా కనపడమని అట్లా నాకు దర్శనమగుగాక అని ధ్యానం చేస్తారు. మీరు ఒక్కసారి ధ్యానం చేశారు అంటే పూజలో గుర్తు ఏమిటంటే మీరు భగవంతుని యొక్క మూర్తిని నేను తిరుపతి నుంచి కొని తెచ్చిన విగ్రహం, నేను కాశీ వెళ్ళినప్పుడు కొని తెచ్చుకున్న విగ్రహం అన్న భావన మీకు ఇక లేదు. మీరు ఏ భావనతో ఉన్నారంటే పరమేశ్వరుడు ఆ మూర్తి రూపంలో వచ్చి మీ ఎదట కూర్చుని ఉన్నాడు, అది భావన. అందుకే ప్రాణం పూజకి ఎక్కడుంటుంది అంటే ధ్యానం దగ్గర ఉంటుంది. అసలు ఆ ధ్యానమే సరిగ్గా రాదనుకోండి, మీరు భగవంతుణ్ణి ఏమని పిలిచారు, ఎందుకు పిలిచారు, ఏ కారణానికి ఆయన్ని మీరు భగవంతుడిగా చూసి ఆనందిస్తున్నారన్న దాని మీద ధృతి అంటారు, దృఢతరమైన భావన ఉండదు. అందుకని ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాన్ కరిష్యే. ఈ రూపంతో ఈశ్వర నా దగ్గర మీరు పూజ తీసుకోండి అని పిలిచారు. ఆవాహనం. కానీ మనసులో ఎలా ఉంటుందంటే అటువంటి మూర్తికి నేను పూజ చేస్తున్నాను అని మీరు ఎదురుగుండా పూజా మందిరంలో ఉన్న మూర్తి వంక చూశారనుకోండి, ఆయన ఒక విగ్రహం అన్న భావన ఉంటుంది. విగ్రహం అన్న భావన మీలో ఉండిపోయింది అనుకోండి, దాని ఎందు చైతన్యము లేదు, అది కదలదు అన్న భావన ఉంటుంది. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మీకు నా మీద చాలా ప్రేమ ఉంది, చాలా గౌరవం ఉంది. అయ్యా మీరు మా ఇంటికి తప్పకుండా ఒక్కసారి రండి అన్నారు. నేను తప్పకుండా వస్తానమ్మా అన్నాను. ఎప్పుడు వస్తారు అన్నారు. రేపు ఉదయం 10 గంటలకు వస్తాను మీ ఇంటికి అన్నారు. ఉదయం 10 గంటలకి మీరు ఏం చేస్తారు?
నా ఎందు గౌరవం ఉన్నవారు కాబట్టి నేను వస్తానని మీరు వీధిలో నిలబడి ఎదురు చూస్తారు. నేను వచ్చి గుమ్మం దగ్గర నిలబడి తలుపు తట్టడం కాదు కదా, మీరు వీధిలో నిలబడి ఎదురు చూస్తారు. రండి రండి అని పిలుస్తారు, స్వాగతం పలుకుతారు. పూజ కూడా అలాగే ఉంటుంది, అది విగ్రహము కాదు.